కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. సమ్మె విరమించాలని జూనియర్ డాక్టర్లను ఆదేశించింది హైకోర్టు. జూడాల డిమాండ్లను 2 వారాల్లో పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్ల సమ్మెకు తెరపడింది. దాదాపు 3 వారాలుగా సమ్మె చేస్తున్నారు జూనియర్ డాక్టర్లు. అంతకుముందు 8 నెలలుగా తమ డిమాండ్లపై ప్రభుత్వానికి వినతులు చేస్తూనే ఉన్నారు. మొత్తంగా 3 సార్లు ప్రభుత్వం జూడాలతో చర్చలు జరిపింది. స్టైఫండ్ 30% పెంచాలనే డిమాండ్తో సమ్మెకు దిగారు జూడాలు. ఆ తర్వాత 15% దిగొచ్చారు. అయితే 3% మాత్రమే పెంచుతామని ప్రభుత్వం తెలిపింది. సోమవారం రాత్రి సైతం జూడాలకు అదే సమాధానం వచ్చింది. జూనియర్ డాక్టర్ల సమ్మెతో దాదాపు 3 వారాలుగా రోగుల సేవలకు అంతరాయం ఏర్పడింది. గత వారం రోజులుగా రోగులకు ఇబ్బందులు పెరిగాయి. జూనియర్ డాక్టర్ల సమ్మెపై ఏపీ హైకోర్టులో పిల్ ఫైల్ అయింది. ఎమర్జెన్సీ వైద్య సేవలు, అత్యవసర ఆపరేషన్లు సైతం నిలిచిపోయాయని, జూడాల సేవలు పునరుద్ధరించాలని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ వ్యాజ్యంలో జూనియర్ డాక్టర్లను ప్రతివాదులుగా చేర్చారు పిటిషనర్. విచారణకు జూడాల అసోసియేషన్ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. తమ డిమాండ్లలో ముఖ్యమైన స్టైఫండ్ పెంపు అంశాన్ని కోర్టుకు విన్నవించారు జూడాలు. ఎమర్జెన్సీ సేవలను సైతం ఆపివేయడంపై హైకోర్టు సీరియస్ అయింది. ఎమర్జెన్సీ సేవలకు అంతరాయం కలిగించొద్దని సూచించింది. లేదంటే యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించింది. దీంతో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు జూడాలు. వారి డిమాండ్లను తెలుసుకున్న హైకోర్టు 2 వారాల్లో జూడాల పరిష్కారం జరగాలని, అత్యవసర సేవలకు అంతరాయం కలగకూడదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టుకు తెలిపినట్టుగానే జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరిస్తుందని ఆశిస్తున్నారు.